భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో కచ్చదీవు అనే పదాన్ని ఉపయోగించారు. అప్పటి నుండి కచ్చదీవు అంటే ఏంటి అనే క్వశ్చన్స్ చాలా మందిలో ఉన్నాయి. ఈ కచ్చదీవు తమిళనాడులోని రామేశ్వరానికి చాలా దగ్గరగా ఉండే ఒక దీవి. అయితే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారు లేచి వెళ్ళిపోతారు. అయినా కూడా మోడీ గారు అధ్యక్ష అని ఒక ప్రశ్న అడగండి, కచ్చదీవి అంటే ఏంటో అడగండి, కచ్చదీవి ఎక్కడ ఉంటుందో అడగండి అని చెప్పుకొచ్చారు. తమిళనాడులోని మంత్రులు నాకు ఇంకా లేఖలు రాస్తూనే ఉన్నారు. మోడీజీ, తమిళనాడులో ఉండే కచ్చదీవు ప్రాంతాన్ని మళ్ళీ వెనుకకు తీసుకురండి అంటున్నారు. ఆ కచ్చదీవు సమస్యను ఎవరు సృష్టించారు? తమిళనాడులో ఉండే రామేశ్వరానికి దగ్గరగా ఉండే ఈ కచ్చదీవు ప్రాంతం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ దీవి మన మదర్ ఇండియాది కాదా? ఆ దీవిని శ్రీలంకకి దానదత్తం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాదా? దేశాన్ని ముక్కలుగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నరేంద్ర మోడీ గారు మాట్లాడుకొచ్చారు. అసలు కచ్చదీవి అంటే ఏంటి? రామేశ్వరం నుంచి కచ్చదీవికి కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే. స్పీడ్ బోర్డు లో వెళ్తే పావు గంటలో చేరుకుంటాం. ఇది చూడడానికి చిన్నదిగా ఉంది, కానీ 285 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. 17వ శతాబ్దంలో కూడా మన భారతదేశం ఆధీనంలోనే ఉంది. బ్రిటిష్ వారి కాలంలో కూడా మద్రాస్ ప్రెసిడెన్స్ లో భాగం ఈ దీవి. 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు కూడా డాక్యుమెంట్స్ లో ఈ కచ్చదీవి ద్వీపం అనేది భారతదేశం కిందికి వస్తుందని రాశారు. అదే టైంలో శ్రీలంక ఆ ద్వీపం మాది అని చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు భారతదేశానికి చెందిన మత్స్యకారులు, శ్రీలంకకు చెందిన మత్స్యకారులు వీరిద్దరు కూడా ఆ ద్వీపాన్ని ఉపయోగించుకునేవారు. చేపలు పట్టుకొని వారి వలల్ని అక్కడ ఆరబెట్టుకునేవారు. అప్పటికే ఇండియా శ్రీలంక మధ్య ఈ దీవి గురించి గొడవలు చాలా ఉద్రిక్తంగా మారుతూ వస్తున్నాయి. 1974లో శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీలంకకు చెందిన సిరిమావో బండారి నాయకి వీళ్ళిద్దరూ కూర్చొని ఈ దీవి గురించి 2 సార్లు కీలక సమావేశం నిర్వహించారు. ఈ చర్చలో ఈ దీవిని శ్రీలంకకి ఇచ్చేసేయాలి అని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిశ్చయం చేసుకున్నారు. వెంటనే తమిళనాడు చెందిన సీఎం కరుణానిధి గారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయంలో కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. భారతదేశం చెందిన మత్స్యకారులు వీసా లేకుండానే ఆ దీవికి వెళ్ళొచ్చు అని. సడన్ గా శ్రీలంక 1976లో భారతదేశం చెందిన మత్స్యకారులు కానీ, భారతదేశం చెందిన ఓడలేవులు కానీ మా దీవికి రావద్దు అండ్ మా దీవి చుట్టుపక్కల ప్రాంతానికి కూడా రావద్దు, అది మాకు మాత్రమే సంబంధించిన స్పెషల్ ఫైనాన్షియల్ జోన్ గా డిక్లేర్ చేసుకున్నామని ప్రకటించింది. వెంటనే తమిళనాడు ప్రజలు నిప్పులు చెరిగారు, నిరసనలు స్టార్ట్ చేశారు. అవి అలా కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. 1991లో తమిళనాడులో అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. కచ్చదీవి అనే ప్రాంతం మన భారతదేశాన్ని, అది ఖచ్చితంగా మన భారతదేశానికి తిరిగి తెచ్చుకోవాలి అని. వెంటనే శ్రీలంక ఆ దీవి చుట్టూ ఒక రిస్ట్రిక్షన్ పెట్టి శ్రీలంక వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అదే అదనంగా చేసుకుని మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి చేపలు పట్టడం, భారతీయులు మా ప్రాంతంలోకి ఇల్లీగల్ గా వస్తున్నారని చెప్పి వాళ్ళపై కేసులు, అరెస్టులు, గొడవలు అది అలా కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. 2010లో కూడా శ్రీలంక ప్రభుత్వం తమిళనాడు గవర్నమెంట్ కి ఒక నోటీస్ విడుదల చేసింది. 1974లో ఇందిరాగాంధీ గారు తెచ్చిన అగ్రిమెంట్ ని ఎవరు క్యాన్సిల్ చేయలేరు అని. 2008లో కూడా తమిళనాడు చెందిన సీఎం జయలలిత గారు ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో పెట్టి ఆ దీవిని శ్రీలంకకి ఎందుకు ఇచ్చారు, ఆ దీవి మనదే, మనం తీసుకొచ్చుకోవాలి అని. అప్పుడు ఇందిరాగాంధీ గారు పెట్టిన ఈ పెంటకి ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనకార్యం.